టీటీడీ విజిలెన్స్ రిపోర్టర్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత 5 ఏళ్ల పాలనపై కూటమి సర్కార్ వేసిన కమిటీ తన నివేదికను సమర్పించనుంది. తిరుమల లడ్డు కల్తీ వివాదం, పరకామణిలో గోల్మాల్, శ్రీవాణి ట్రస్ట్ వెనుక దాగిన రహస్యాలు, టికెట్ల పేరుతో స్కామ్ జరిగిందనే ఆరోపణలు, వీటన్నిటిపై నివేదిక కుండబద్దలు కొట్టనుంది. దీనిపై వైసీపీ బగ్గమంటుంది. నివేదిక ఏకపక్షంగా ఉంటుందని చెప్పేస్తున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. వెంకట్ మొత్తంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ఇప్పటికే కూడా టీటీడీ విజిలెన్స్ రిపోర్టుకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రిపోర్టు త్వరలోనే ప్రభుత్వానికి కూడా ఇవ్వబోతా ఉంది. అయితే ఇందులో చాలా అంశాలు ఉండబోతున్నాయి. గతంలో అంటే మొదటిగా ముఖ్యమంత్రి తిరుమలకు వచ్చిన సందర్భంగా ప్రక్షాళన చేస్తానంటూ కూడా ఆ సందర్భంగా చెప్పిన నేపథ్యంలో ఆ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో భాగంగానే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఏదైతే నాణ్యత పైన పరిశీలన చేయడం జరిగింది, అందులో అనిమల్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యిని కలిపారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సిట్ విచారణ కొనసాగుతుంది. ఇద్దరు సిబిఐ అధికారులు, అదేవిధంగానే ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఐడి అధికారులు ఇట్లా మొత్తం కూడా కమిటీలు ఏర్పడి విచారణ జరుపుతున్నారు. ఈ లోపు మరో సంబంధించి ఏదైతే పరకామణిలో భారీగా దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విదేశీ నాణ్యాలు, అదేవిధంగా విదేశీకి సంబంధించినటువంటి వజ్ర వైడూర్యాలన్నీ కూడా బయటికి తీసుకెళ్లిపోయారు గతంలో ఒక వ్యక్తి అంటూ కూడా ఇప్పటికే దానిపైన విచారణ కొనసాగుతుంది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేవలం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పెట్టకుండా కేవలం తూతూ మంత్రంగా కొన్ని సెక్షన్ల కేసులు పెట్టి అతన్ని బయటికి పంపించేసిన పరిస్థితి. ఇట్లా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆలయాలకి పునర్జీవనంలో భాగంగా, పునర్నిర్మాణాలలో భాగంగా ఇప్పుడు ముప్పటిగా అంటే ఎక్కడికి పడితే అక్కడికి వేల కోట్ల రూపాయలు టెండర్లు ప్రకటించి దాని తర్వాత పెద్ద మొత్తంలో గతంలో ఉన్న వైసీపీ నేతలంతా కూడా దోచుకున్నారు. గత చైర్మన్ కావచ్చు, లేదంటే దాని తర్వాత ఉన్నటువంటి అధికారులు కూడా ఇందులో ప్రమేయం ఉందంటూ కూడా విజిలెన్స్ ఒక రిపోర్టు సిద్ధం చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఇదే కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాని తర్వాత ఒక రిపోర్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. ఆ ఈవో ద్వారా అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అధినేతకు ఇవ్వబోతున్నారు. దాని తర్వాత ఆ చర్యలు ఉండబోతున్నాయి. ఒకవైపు గతంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు కావచ్చు, లేదంటే చైర్మన్ కావచ్చు, ఇందులో టీటీడీ అధికారులుగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరి పైన కూడా అతి త్వరలోనే చర్యలు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది.